తేదీ రైలులో 1 గంట ప్రయాణం చేశాక తిరువణ్ణామలై చేరాడు. అంటే ఆగస్టు 29న మధురలో బయలుదేరిన వెంకట్రామన్ కేవలం 200 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి దాదాపు 2.5 రోజులు పట్టిందన్నమాట. తిరువణ్ణామలైలో రైలు ప్రయాణం చేస్తున్నంతసేపు రైలు పెట్టెల్లోంచి అరుణాచలం కనపడుతుందేమో అని కిటికీలోంచి చూస్తూనే ఉన్నాడు ఆ భక్తుడు. ఒక ప్రదేశంలో కనపడింది. అదేదో గుర్తుపెట్టుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత మహర్షి ఒక భక్తునికి ఆ ప్రదేశం గురించి చెప్పారు. వెంకట్రామన్ తిరువణ్ణామలై దర్శనం గురించి శ్రీ రమణలీల అనే గ్రంథంలో వర్ణనేది. ప్రథమముగా లీలగా నా వల నించుక స్పష్టతరంగా దరియ కొలది స్ఫుటతరంగా అంత విస్ఫుటంగా అరుణగిరి శిఖరము మధ్యమము పాదము పాదాంతికమున తారల నొరగి